రేసు గుర్రం చిత్రాన్ని అల్లు అర్జున్ అభిమానులు సీరియస్గా తీసుకున్నారు. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ఘోరంగా జరుగుతున్నాయి. అంటే అల్లు అర్జున్కి అసలు నిజంగానే ఫ్యాన్ బేస్ ఉందా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వేరే లెవెల్లో నడుస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ పట్టించుకోకపోతే అల్లు అర్జున్ రిలీజ్ మూవీల పరిస్థితి ఇలానే ఉంటుందా అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇక మ్యాటర్లోకి వెళ్లే ముందు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. టాలీవుడ్లో రిలీజ్ల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. ఈ సమ్మర్కి పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన స్టార్ హీరోల నుండి ఎలాంటి సినిమాలు రాకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశకు గురయ్యారు. థియేటర్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. అనేక సెంటర్స్లో మూతపడ్డాయి కూడా. ఇలాంటి సమయంలో రిలీజ్ సినిమాలు థియేటర్స్కి సరికొత్త ఊపిరిని అందించాయి. రీసెంట్గా విడుదలైన కాంచన చిత్రం బాక్సాఫీస్ వద్ద 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన రేసు గుర్రం చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. అయితే బుకింగ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మరియు కూకట్పల్లి థియేటర్స్లో తప్ప ఈ చిత్రానికి ఎక్కడ టికెట్స్ అమ్ముడుపోలేదు. ఈ 2 ప్రాంతాల్లో కూడా షోస్ని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు టికెట్స్ బ్లాక్ చేసుకున్నారు. అవి ఇప్పుడు ఆఫ్లైన్లో అమ్ముడుపోవడం చాలా కష్టంగా మారింది. ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమా పరిస్థితి వర్ణనాతీతం. 99 షోస్ని నార్త్ అమెరికాలో ఇప్పటివరకు షెడ్యూల్ చేశారు. ఇప్పటివరకు కేవలం 88 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. గ్రాస్ దాదాపుగా $900 వచ్చాయి. అంటే యావరేజ్గా షోకి ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదన్నమాట. ఇంత దారుణమైన ట్రెండ్ ఈ మధ్య కాలంలో ఏ రిలీజ్ సినిమాకు కూడా జరగలేదు. ప్రభాస్ నటించిన మున్న చిత్రాన్ని రీసెంట్గానే విడుదల చేశారు. ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి $4000 వస్తే వేరే లెవెల్లో ట్రోల్స్ పడ్డాయి. కానీ రేసు గుర్రం చిత్రానికి అందులో సగం కూడా వచ్చేలా లేవు. మున్న అంటే ఫ్లాప్ చిత్రం, పైగా ప్రభాస్ అభిమానులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ రేసు గుర్రం చిత్రాన్ని అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ దారుణమైన బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ పట్టించుకోలేదనే తెలుస్తుంది. ఏది ఏమైనా పాన్ ఇండియా స్టార్కి ఇలాంటి బుకింగ్స్ జరగడం చాలా ఘోరమని చెప్పొచ్చు.